పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లయితే పూర్తిగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి? మీరే చూస్తున్నారు కదా, అత్యద్భుతంగా ఉన్నాయి. ఏర్పాట్లు దాదాపు చివరి దశకు వచ్చినాయి, దాదాపు పూర్తయినాయే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రజలు లక్షలాదిగా కదిలొస్తున్నారు కాబట్టి ముందస్తు సమాచారం మేరకు మా కేసీఆర్ గారు, మా పార్టీ అధినేత గారు వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలను కూడా దాదాపు పాటించడం, ఎక్కడ కూడా చిన్న అది లేదు. ఇవాళ ప్రజలు చాలా తక్కువ సమయంలో సభాస్థానికి రావడం, సభ నిర్వహణ తర్వాత తక్కువ సమయంలో మళ్ళీ తిరిగి ప్రయాణంలో వారి ఇంటికి చేయడం సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు కూడా పార్టీ తీసుకున్నది. సో అన్ని రకాల కమిటీలు కూడా వేసుకొని ఎవరి పని విభజన వారికి చేసి అద్భుతంగా వచ్చే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా సకల సౌకర్యాల ఏర్పాటు అనేది ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. అంటే ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది ఈ సభ? ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, 14 సంవత్సరాల పాటు ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత పూర్తి స్థాయిలో మీకు ప్లస్ అయి భారీగా వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పైన వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నది. అది ఎంతున్నది ఏందనేది ఆ పార్టీ కూడా అర్థమైంది. ఇష్యూ అది పక్కకు పెడితే స్వతహాగా కేసీఆర్ గారి యొక్క సైన్యం 60 లక్షలు ఈ రాష్ట్రంలో, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. మా పార్టీ ఫోర్స్ ముందట ఇతర పార్టీలు లెక్కే కాదు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కేవలం మోసపూరిత మాటలు చెప్పే వచ్చింది. ఒక్క మాట కూడా నిలకడ మాట లేదు. వారు చెప్పినటువంటి మాట వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పుడు వినడానికి వినసొంపుగా లేదు. వాళ్ళ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలే వాళ్ళ పార్టీని చీకొడుతున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని విధానాన్ని తప్పుపడుతున్నారు. అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే ఎక్కువగా చర్చలో పాల్గొంటున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి ప్రజలు కూడా లక్షలాదిగా కదిలొస్తారని చెప్పి మా యొక్క భావన. దానికి అంచనా లేదు. ఎందుకంటే ప్రతి గ్రామం కదులుతుంది, ప్రతి ఇంటికి ఒకరు వస్తూ ఉన్నారు. దాన్ని అంచనా వేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. సభ నిర్వహణ తర్వాత సాధ్యమవుతుంది. అది నిష్ణాతులు, సీనియర్ జర్నలిస్టులు మీరు తెలిసాల్సిన సంఖ్య తప్ప మేము ఇంతస్తరు అంతస్తరు అని చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయటం లేదు. కాబట్టి సభ స్థలికి సంబంధించి ఇవాళ 1360 ఎకరాలకు విస్తరించినాం. అంటే దాదాపుగా 159 ఎకరాల్లో ఇవాళ సభ నిర్వహణ చేసే గ్రౌండ్ అయితే మిగతా మొత్తం పార్కింగ్, చదునైనటువంటి భూములు, మంచి అప్రోచ్ రోడ్స్, అద్భుతంగా టాయిలెట్స్ అందుబాటులో తీసుకొచ్చినాం. 10 లక్షల వాటర్ బాటిల్స్, చల్లటి వాటర్ బాటిల్స్ ప్లాన్ చేసినాం. 3000 బ్యారెల్స్లో మనం ఐస్ సప్లై చేస్తూ చల్లటి వాటర్ కానీ చల్లటి మజ్జిగ ప్యాకెట్లు కానీ సప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి దాదాపు 20 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నామనంటే ప్రజలు ఏ స్థాయిలో వస్తారో ఒకసారి మీరు ఆలోచించాల్సి. అంటే కేసీఆర్ ఉపన్యాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలే కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ ప్రసంగం మీద ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కానీ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఇప్పటికే మా మీద కూడా ప్రజలు మాకు అర్థమవుతుంది. వచ్చే చాలా మంది రోజుకు దాదాపు 10,000 మంది చూసిపోతున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వచ్చి చూసిపోతున్నారు. గత వారం రోజులుగా ఎలకతుర్తి క్రాస్ రోడ్స్లో మొత్తం కోలాహలం, పండుగ వాతావరణం ఉంది. మీరే చూస్తూ ఉన్నారు. అయితే కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు? ఇవాళ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కేసీఆర్ గారి అతిపెద్ద సభ. సో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా, బీఆర్ఎస్ అధినేతగా ఏం మాట్లాడతారు? ఏమి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క మరి భవిష్యత్తు మీద, ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల మీద, రేవంత్ రెడ్డి పాలన మీద ఏం మాట్లాడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలు లక్షలాది ఇక్కడికి కదిలొస్తారు, కానీ రానటువంటి వాళ్ళందరూ కూడా టీవీలకు అతుకపోతారు. ఇది తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అది మాకు కూడా అర్థమైంది. కేసీఆర్ గారు కూడా తప్పకుండా రాష్ట్రాన్ని సాధించిన సాధకుడు కాబట్టి, రాష్ట్ర సాధించిన తర్వాత 10 సంవత్సరాలు పాలించినటువంటి పాలన అనుభవం ఉంది కాబట్టి ఈ రెండింటి అనుభవాలను కూడా వారు చూసుకొని వాళ్ళ ప్రతిపక్ష పాత్రలు ఉన్నారు కాబట్టి ఈ అన్ని రకాల అనుభవాలను వారు క్రోడీకరించే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు గురించి వారు ఒక సందేశం ఇస్తారని ఒక నమ్మకం, విశ్వాసం ఇవాళ ప్రజల్లో మా కార్యకర్తలు ఉన్నాయి. అంటే సభా వేదిక మీద కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ దండు మాత్రమే ఉంటుందా, లేకపోతే కేసీఆర్ ఆనవాయితీగా ఉద్యమ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అతిథులు పిలిచే అలవాటు ఉంది, అలాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది? ఇది 25 సంవత్సరాల పండుగ, బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మొలకెత్తినటువంటి టీఆర్ఎస్ రాష్ట్రం సాధించింది. దాని లక్ష్యం నెరవేరింది. తర్వాత 10 సంవత్సరాలు గతంలో 60 ఏళ్ళుగా కోల్పోయినటువంటి వనరులు, వసతులను తిరిగి తీసుకొచ్చింది టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర పాలన భారతదేశ రాజకీయాలపై దాని ప్రభావం పడ్డది. అద్భుతమైన పాలన కేసీఆర్ గారు అందించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది.
రైతుకు సంబంధించిన ప్రతి భూమి విలువ 2 నుంచి 3 రెట్లు పెరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి సక్సెస్ రేట్ మొత్తం అంశాలను దేశవ్యాప్తం చేయాలని చెప్పి టీఆర్ఎస్ భావజాలం నుంచి పుట్టిందే బీఆర్ఎస్. దాన్ని భారత రాష్ట్ర సమితిగా పెట్టుకున్నాం. ఆనాడు తెలంగాణకే పరిమితమైన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. ఇవాళ 25 సంవత్సరాల అనుభవం ఉంది. 25 సంవత్సరాల యొక్క భావజాలానికి సంబంధించి 27వ తేదీన మేము రజతోత్సవ సభ మేము నిర్వహించుకుంటున్నాం. కేసీఆర్ గారు తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఏమి కాకూడదు, నష్టం కూడా అనేటువంటి దానిపై చాలా స్పష్టంగా ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం చిల్లర రాజకీయాలకే పరిమితం ఎన్నడూ కాలే. ఓట్ల కోసం ఎన్నడూ ఆశపడలే. ఎన్నో త్యాగాలు చేసింది. ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని అంటే అది ఎటుపక్క రాష్ట్రం నుంచి వచ్చినా నష్టం జరిగినా, కేంద్రం నుంచి నష్టం జరిగినా ఇలా సింహంలా పోరాడేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే. అది ప్రజలు తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ఏ రక్షణ కవచం తెలంగాణకి, కేసీఆర్ గారే శ్రీరామ రక్ష తెలంగాణ. రైట్, ఫైనల్ గా ఒక మాట, కాంగ్రెస్ పార్టీ భారీగా విమర్శ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఉత్సవాలు చేస్తున్నారా, భారత రాష్ట్ర సమితికి ఉత్సవాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భువనగిరి శాసనసభ్యులు చామల కిరణ్ కుమార్ తో పాటు మరికొంతమంది కూడా ఆరోపణలు నేను ఇవాళ అడుగుతున్నా, బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు. మరి బ్రిటిష్ ప్రభుత్వం అన్నాడు, బ్రిటిష్ వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు మనకు స్వాతంత్రం రానప్పుడు ప్రారంభమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉత్సవాలు చేస్తున్నారు కదా. మరి బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారా, లేకపోతే గాంధీ ఫ్యామిలీ చేతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారని వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ మేము మాత్రం ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైన ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క లక్ష్యం నెరవేరింది. దాని గమ్యం ముద్దాడినాం. రాష్ట్రం తెచ్చి ప్రజల చేతిలో పెట్టినాం. కోల్పోయిన వనరులను తిరిగి తీసుకొచ్చి సక్సెస్ రేట్ తీసుకున్నాం. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని పార్టీలను ఒప్పించినాం. అన్ని రకాల అవార్డ్స్ను సాధించినాం. ఈ తెలంగాణకు పరిమితమైన అభివృద్ధి కానీ కాన్సెప్ట్ కానీ దేశవ్యాప్తం కావాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. ఆ భావజాలం నుంచే పుట్టింది బీఆర్ఎస్. కాబట్టి దీన్ని విమర్శించడం అనైతికం. మూర్ఖులు మాట్లాడతారు ఆ మాట. రైట్, ఫైనల్ గా ఒకటే మాట, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్ల బండ్లు కానీ, లేదా ప్రగబండ్లు కానీ, లేదా బతుకమ్మ ఆటపాట కానీ, లేదా అమరవీరుల కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ప్రాంగణంలో ఏమైనా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది? ఇప్పటికీ వివిధ రకాల జర్నీ ప్రారంభించారు. ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు, వివిధ పాదయాత్రలు వచ్చేవాళ్ళు, వివిధ సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు, మోటార్ సైకిల్ వచ్చేవాళ్ళు. ఆల్రెడీ వాళ్ళ యొక్క జర్నీ ప్రారంభమైంది. సో వారికి సంబంధించిన సపరేట్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ వచ్చేటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా వారికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేస్తాం. ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.